హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాల్టి నోటిఫికేషన్ 70,000 శాలరీతో మనకి సెంట్రల్ గవర్నమెంట్లో అయితే పర్మనెంట్ పోస్టులు అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఈ నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేద్దాం. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు వీడియో, సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఓకే, నోటిఫికేషన్ డీటెయిల్స్కిలోకి వెళ్ళిపోదాం. సో మనకి ఆల్రెడీ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. సో ఆన్లైన్లో అయితే మనం ఈ పోస్టులకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇదేంటంటే సిఎస్ఐఆర్ నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీ వాళ్ళు టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. లాస్ట్ డేట్ వచ్చి మనకి అప్లై చేసుకోవడానికి ఏప్రిల్ 11th వరకు ఉంది. సో ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకోండి. ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి ఇవన్నీ పోస్టులు ఉన్నాయో చూద్దాం. సో ఇక్కడ 36 పోస్టులు అయితే ఉన్నాయి, అన్ని కేటగిరీస్ కలుపుకొని. సో జనరల్ వాళ్ళు 15, ఓబీసీ 8 ఉన్నాయి, ఎస్సీ 6, ఎస్టీ 4, లో 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా 7 పోస్ట్ బ్యాక్లాగ్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ పే స్కేల్ వచ్చేసరికి స్టార్టింగ్ 35,400 స్టార్ట్ అవుతుంది. సో ఇది మనం చూసుకుంటే కనుక లెవెల్ 6 పే స్కేల్ అయితే ఉంది. మినిమం శాలరీ ఈ పోస్ట్లో వచ్చేసరికి 70,000 ఇంక్లూడింగ్ ఆల్ ది అలవెన్సెస్ అయితే కలుపుకొని మనకి 70,000 శాలరీ వరకు అయితే రావచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మనం ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే స్టార్టింగ్ ఫ్రమ్ 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టులకి అయితే. జనరల్ వాళ్ళకైతే 18 నుంచి 28 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు 3 ఏజ్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 31 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. పోస్ట్ కోడ్స్ అండ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ ఈచ్ ఇక్కడ పోస్ట్ కోడ్స్లో ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయో అది కూడా ఇచ్చారు. సో ఫర్ సపోజ్ ఇక్కడ TA 101 అనే పోస్ట్ కోడ్లో మనకి టెక్నికల్ అసిస్టెంట్, ఇవన్నీ టెక్నికల్ అసిస్టెంట్. బట్ ఇక్కడ ఏంటంటే పోస్టల్ కోడ్స్ డిఫరెంట్ పోస్టల్ కోడ్స్లో ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయి అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అనేవి ఏమేమి ఉండాలనేది ఇక్కడ చూద్దాము. సో ఇక్కడ ఫస్ట్ పోస్ట్కి అయితే వచ్చేసి ఇక్కడ మనకి టెక్నికల్ అసిస్టెంట్లో TA 101 పోస్ట్లో మనకి 6 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇది అప్లై చేసుకోండి. డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ అనేది చేసి ఉండాలి. సో ఆర్ ఇక్కడ 3 ఇయర్స్ ఆఫ్ ఫుల్ టైమ్ డ్యూరేషన్. సో మినిమం 60% మార్క్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ TA 102లో మనకి 16 పోస్టులు అయితే ఉన్నాయి. సో దీనికి మనకి మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ డిప్లొమా. ఓకే, నెక్స్ట్ TA 103 పోస్ట్లో మనకి ఓన్లీ ఒక్క పోస్ట్ మాత్రమే ఉంది, ఇది అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉంది. సో జనరల్ వాళ్ళకి. సో ఇది అప్లై చేయడానికి క్వాలిఫికేషన్ డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ. సో ఆఫ్ అట్లీస్ట్ 3 ఇయర్స్ ఆఫ్ ఫుల్ టైమ్ డ్యూరేషన్ చేసి ఉండాలి అండ్ 60% మార్క్స్ అనేది ఉండాలి. సో 2 ఇయర్స్ ఆఫ్ రిలవెంట్ ఏరియా ఆర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద రిలవెంట్ ఫీల్డ్ అయితే అడుగుతున్నారు. సో నెక్స్ట్ అలా ఇక్కడ మీరు చూసుకుంటే ఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్ రెలవెంట్ విత్ 60% మార్క్స్ అండ్ 1 ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. BSc ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు కూడా TA 104 పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనకి TA 105 పోస్ట్లో వచ్చి మనకి ఇక్కడ BSc ఇన్ మల్టీమీడియా అండ్ యానిమేషన్. సో వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వాళ్ళు కూడా TA 106 పోస్ట్ అయితే అప్లై చేయొచ్చు. సో పోస్ట్లో డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అనేది క్వాలిఫికేషన్ అయితే ఉన్నవాళ్ళు ఈ పర్టికులర్ పోస్ట్ అప్లై చేసుకోవచ్చు. 108 పోస్ట్కి అప్లై చేయాలంటే BSc ఇన్ ఫిజిక్స్ ఆర్ ఈక్వలెంట్ 60% మార్క్స్ అయితే కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ TA 109 పోస్ట్లో మనకి డిప్లొమా ఇన్ మెటలర్జీ ఆర్ మెటలర్జికల్ అండ్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ అలాగే మనకి డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ అండ్ ఆల్సో ఇక్కడ BSc ఇన్ ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఆర్ ఈక్వలెంట్ విత్ 60% మార్క్స్ అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ 1 ఇయర్ ఫుల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంది ఇక్కడ. సో నెక్స్ట్ డిప్లొమా ఇన్ ఎయిర్క్రాఫ్ట్ టెక్నాలజీ ఫ్రమ్ DGCA రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఫర్ అట్లీస్ట్ 3 ఇయర్స్ ఫుల్ టైమ్ డ్యూరేషన్. సో ఐదర్ BSc ఆర్ ఎయిర్క్రాఫ్ట్ ఆర్ డిప్లొమా ఇన్ ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు TA 111 పోస్ట్కి. అండ్ లాస్ట్ వచ్చేసరికి మనకి డిప్లొమా ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వాళ్ళు కూడా ఈ
టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఈ పోస్ట్లో సెలెక్ట్ అయితే బెనిఫిట్స్ అనేవి ఏమి ఉంటాయో చూద్దాము. సో ఈ పోస్ట్లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి డియర్నెస్ అలవెన్స్ డిఏ ఉంటుంది, హౌస్ రెంట్ అలవెన్స్ హెచ్ఆర్ఏ అండ్ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ టీఏ చేస్తారు. ఏదైతే మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే వస్తుందో సేమ్ ఈ అలవెన్సెస్ అన్నీ కూడా టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్ సెలెక్ట్ అయిన వాళ్ళకైతే ఈ అలవెన్సెస్ కూడా అన్నీ కూడా వస్తాయి అన్నమాట. మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఫస్ట్ అయితే ట్రేడింగ్ టెస్ట్ అని అయితే ఉంటుంది. సో ట్రేడింగ్ టెస్ట్ అంటే నథింగ్ బట్ ఇక్కడ మనకి టెక్నికల్ స్కిల్స్ అనేవి టెస్ట్ చేస్తారు. సో ఫర్ సపోజ్ ఇక్కడ మెకానికల్ వాళ్ళకైతే వెల్డింగ్, ఫిట్టింగ్ ఇలా వాళ్ళ టెక్నికల్ స్కిల్స్ అనేవి ప్రాక్టికల్గా టెస్ట్ చేస్తారు. ఎలక్ట్రికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకైతే వైరింగ్ అనేది ఎలా ఉంటుంది, సర్క్యూట్ కనెక్షన్స్ ఎలా ఇస్తారు, ట్రబుల్ షూటింగ్, సో ఇవన్నీ డిఫరెంట్ ఎలా చేస్తారని ప్రాక్టికల్గా వాళ్ళ టెక్నికల్ స్కిల్స్ అనేవి టెస్ట్ చేస్తారు. సో ఎవరైతే ఈ ట్రేడింగ్ టెస్ట్లో క్వాలిఫై అవుతారో సో కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో ఆ కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ బేస్ చేసుకుని ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే సెలెక్ట్ చేస్తారు. సో నెక్స్ట్ మోడ్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఫర్ టెక్నికల్ అసిస్టెంట్. సో ఇక్కడ మనకు వచ్చేసరికి ఈ పోస్ట్లో 3 పేపర్స్ అయితే ఉన్నాయి, పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3. సో ఇక్కడ మనకి పేపర్ 2 అండ్ పేపర్ 3 విల్ బి ఇవాల్యుయేటెడ్ ఓన్లీ ఎవరైతే మినిమం థ్రెషోల్డ్ మార్క్స్ ఎవరైతే సెక్యూర్ చేస్తారో పేపర్ 1లో వాళ్ళవి మాత్రమే పేపర్ 2, పేపర్ 3 కూడా ఇవాల్యుయేషన్ అయితే జరుగుతుంది. పేపర్ 2 అండ్ పేపర్ 3 మీద బేస్ అయ్యి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే ఓఎంఆర్ బేస్డ్, కంప్యూటర్ బేస్డ్, ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో మీడియం క్వశ్చన్స్ అంటే ఏ లాంగ్వేజ్లో ఉంటుందంటే మనకి ఎగ్జామ్ అనేది బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఉంటుంది. సో నెక్స్ట్ స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామ్. సో ఈ ఎగ్జామ్ స్టాండర్డ్ అనేది డిప్లొమా అండ్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉంటుంది. క్వశ్చన్స్ పేపర్ అయితే మనకి టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 200 ఉన్నాయి. సో టోటల్ టైం అలాటెడ్ 3 hours టైం అయితే ఉంటుంది ఈ రిటర్న్ టెస్ట్ అయితే మనకి. సో ఇక్కడ ఈచ్ పేపర్లో మనకి సిలబస్ ఏమైతే ఇచ్చారు ఇక్కడ డీటెయిల్గా. సో పేపర్ 1లో మనకి 1 hour టైం ఉంటుంది. సో పేపర్ 1లో మనకి మెంటల్ ఎబిలిటీ అనేది టెస్ట్ చేస్తారు, 50 questions ఇస్తారు. సో 50 questions 100 marks, ఈచ్ క్వశ్చన్ 2 marks క్యారీ చేస్తుంది ఇక్కడ. సో నో నెగిటివ్ మార్కింగ్. సో నెగిటివ్ మార్కింగ్ పేపర్ 1లో నెగిటివ్ మార్కింగ్ అనేది ఏమి లేదు మనకి. నెక్స్ట్ పేపర్ 2 చూసుకుంటే కనుక 30 minutes ఉంటుంది. సో దీనిలో మనకి జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది టెస్ట్ చేస్తారు. సో ఈచ్ సెక్షన్లో మనకి 25 questions ఉన్నాయి. సో నెక్స్ట్ క్వశ్చన్స్ క్యారీస్ టోటల్ 75 marks మీన్స్ ఇక్కడ ఈచ్ క్వశ్చన్కి మనకి 3 marks అయితే ఉంటుంది. సో ఈ జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనకి టోటల్గా 50 questions అయితే ఉంటాయి. సో ఈచ్ క్వశ్చన్కి వచ్చేసరికి మనకి 3 marks అయితే ఉంటుంది. సో ఇక్కడ 1 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. సో పేపర్ 3 చూస్తే పేపర్ 3 90 minutes అయితే ఎగ్జామ్ డ్యూరేషన్ ఉంది. సో కన్సర్న్ సబ్జెక్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనకి 100 ఉన్నాయి. సో ఈచ్ కరెక్ట్ ఆన్సర్కి 3 marks అయితే, రాంగ్ ఆన్సర్కి 1 నెగిటివ్ మార్క్ అయితే ఉంది ఇక్కడ. సో నెక్స్ట్ అప్లై చేయాలంటే టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్కి ఓన్లీ సిటిజన్ ఆఫ్ ఇండియా, సో ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆల్రెడీ హూ ఆర్ వర్కింగ్ ఇన్ గవర్నమెంట్ సెక్టర్ ఆర్ సిఎస్ఐఆర్ అటానమస్ బాడీస్, సో ఆల్రెడీ వర్కింగ్ చేస్తూ అప్లై చేయాలనే వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఎంప్లాయర్ అనేది తీసుకుని వాళ్ళు సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకా కొన్ని డీటెయిల్స్ అనేవి చూసుకుంటే నెక్స్ట్ పాయింట్ ఇక్కడ సింగిల్ అప్లికేషన్ అనేది ఒక ఈచ్ క్యాండిడేట్ ఈచ్ పోస్ట్కి ఒక సింగిల్ అప్లికేషన్ అనేది మాత్రం అప్లై చేయాల్సి ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ క్యాండిడేట్ అనేవాళ్ళు మల్టిపుల్ అప్లికేషన్స్ అనేవి సింగిల్ పోస్ట్కి మల్టిపుల్ అప్లికేషన్స్ విత్ డిఫరెంట్ ఈమెయిల్స్తో సబ్మిట్ చేస్తే కనుక సో లేటెస్ట్ మనది ఏదైతే కంప్లీట్ అయిన అప్లికేషన్ ఉంటుందో ఆ అప్లికేషన్ అనేది కన్సిడర్ చేస్తారు. ఫర్ ద పర్సన్స్, సో ఇక్కడ నెక్స్ట్ ఈ టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్కి ఇక్కడ ఫర్ ద పర్సన్స్ విత్ డిసెబిలిటీ ఇంక్లూడింగ్ యూజ్ ఆఫ్ స్క్రైబ్ అనేది ఎలా యూజ్ చేయాలో గైడ్ లైన్స్ అయితే ఉన్నాయి. అప్లై చేయాలంటే అసలు ఎలా అప్లై చేయాలి, హౌ టు అప్లై. క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేయాలనుకుంటారో ఈ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకి సో వాళ్ళు ఈ వెబ్సైట్ https://www.nal.res.in వెబ్సైట్ అయితే ఓపెన్ చేయాలి. సో ఆ వెబ్సైట్లో ఆన్లైన్ అప్లికేషన్స్ అప్లై చేసే ముందు ఫస్ట్ మీరు హౌ టు అప్లై ఆన్లైన్ అనేది ఇన్స్ట్రక్షన్స్ అయితే ఒకసారి కేర్ఫుల్గా రీడ్ చేసిన తర్వాత సో మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి. సో అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి ఇక్కడ మనకి ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సెకండ్ స్టెప్లో ఫీ పేమెంట్
పేమెంట్ అనేది ఆన్లైన్ పే చేస్తాము. థర్డ్ స్టెప్లో అప్లికేషన్ అనేది ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి అప్లై చేసేటప్పుడు మీరు ఏంటంటే కరెక్ట్గా ఉన్న డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఇచ్చి ఫిల్ చేయాలి. నెక్స్ట్ మీరు ఫైల్స్ అనేవి అప్లోడ్ చేసేటప్పుడు బ్లర్ అలా లేకుండా కూడా మీరు కరెక్ట్గా అప్లై చేయండి. ఫైల్స్ అప్లోడ్ చేసి కరెక్ట్గా అప్లై చేసుకోవాలి. సో క్యాండిడేట్స్ అప్లై చేసే వాళ్ళు ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ ఆల్సో రిలవెంట్ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పాయింట్ వచ్చి టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్కి అప్లై చేయాలంటే సో అప్లికేషన్ ఫీ అనేది ఎంత పే చేయాలి? సో అప్లికేషన్ ఫీ అయితే 500 పే చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు SC, ST, PWD, ఉమెన్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇన్కంప్లీట్ అప్లికేషన్ ఉన్న నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ క్రైటీరియా అన్నీ కూడా కరెక్ట్గా చదివిన తర్వాత మాత్రమే అప్లై చేయండి మీరు. సో అదర్వైజ్ దే విల్ రిజెక్ట్ ద అప్లికేషన్. చూసుకునే మనకి ఇక్కడ ఫార్మాట్ ఫర్ సర్టిఫికేట్స్ అయితే ఉన్నాయి. సో అంటే ఇక్కడ మనం అప్లై చేయడానికి కొన్ని సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాలనుకున్నాం కదా. సో ఆ సర్టిఫికేట్స్ అనేవి ఏమేమి అప్లోడ్ చేయాలి ఇక్కడ లిస్ట్ ఇచ్చారు. సో దానిలో మనకి ఇక్కడ సో ఫార్మాట్స్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఫార్మాట్స్ కూడా అనేది మనకి ఇక్కడైతే నోటిఫికేషన్లు అయితే ఉంది. సో బిఫోర్ క్యాండిడేట్స్ అప్లై చేసే ముందు సో కంప్లీట్గా ఒకసారి నోటిఫికేషన్ అనేది గో త్రూ అవ్వండి. సో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అవన్నీ కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్గా ఫిల్ చేసిన తర్వాత అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి. సో థ్యాంక్ యూ ఆల్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.